హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఇంకొక ఎగ్జాంపుల్ అనేది నేను రాయడం ఫస్ట్. ఓకే, సో మీ అందరికీ తెలుసు మనకి పైస్పార్క్ నోట్బుక్స్ ఉన్నాయి, అండ్ పైథాన్ నోట్బుక్స్ ఉన్నాయి, అండ్ టీఎస్ నోట్బుక్స్ ఉన్నాయి. ఇలా రకరకాలుగా నోట్బుక్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. సో రీసెంట్గా మైక్రోసాఫ్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది. కాకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను అనమాట పైథాన్ నోట్బుక్స్ గురించి. బట్ లేటెస్ట్గా ఒక మంచి ఆప్షన్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఏముంది, హిస్టరీ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్నోఫ్లేక్లో ఎప్పుడైనా వర్క్ చేసినప్పుడు మనం చేంజెస్ చేస్తుంటే ప్రతిదానికి కూడా హిస్టరీ, అంటే ఏదైతే చేంజెస్ చేస్తారో ప్రతిదానికి హిస్టరీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. సేమ్ థింగ్ లైక్ ఇక్కడ కూడా నోట్బుక్స్. ఓకే, సో ఇది వచ్చేసరికి పైస్పార్క్ నోట్బుక్స్, అండ్ ఇది వచ్చేసరికి పైథాన్ నోట్బుక్స్. నేనైతే టీఎస్క్యూఎల్ నోట్బుక్స్ అనేది ఇంకా చెక్ చేయలేదు. సో ఓకే, హిస్టరీ చూద్దాం. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది చూడండి. సో December 2nd, సో నేనైతే ఇన్ని వర్షన్స్ అంటే ఇన్ని చేంజెస్ అనేది చేసుకున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేశాను అనుకోండి. సో చూడండి, కరెంట్ అండ్ ఏదైతే చేంజెస్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదా, వర్షన్ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుందో కంపారిజన్ చేస్తూ ఉంటుంది కదా. ఒకవేళ మీకు ఇది కరెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సో డిలీట్ చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ కరెంట్. ఓకే, సో సిస్టమ్ జనరేటెడ్ వర్షన్ అండ్ కరెంట్ వర్షన్ ఇలా మనకి సో ప్రతిదానికి వర్షనింగ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, అవుట్పుట్ చేంజ్. సో చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ఓకే, సో ఎస్పెషల్లీ మీరు నోట్బుక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దా చేసేటప్పుడు ఏదన్నా చిన్న చిన్న చేంజెస్ మీకు రిఫర్ చేసుకోవాలనుకుంటే అలాంటి కేసెస్లో మీకు ఈ వర్షన్ కంట్రోల్ అనేది హిస్టరీ అనేది చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. మీకు కావాలనుకుంటే ప్రీవియస్ రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే, కరెంట్ వర్షన్తో ప్రీవియస్ వర్షన్ కంపారిజన్ చేసుకొని మీరైతే అవుట్పుట్ ఏంటి ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా ఉందన్నమాట. నిజంగా చాలా బాగుందని చెప్పాలి. సో మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి. నేను జస్ట్ ఇప్పుడు మాత్రమే అబ్జర్వ్ చేశాను అనమాట. ఒకవేళ మీరు నేమ్డ్ వర్షన్ కావాలనుకుంటే ఇలా వర్షన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెమో వర్షన్, దిస్ ఈజ్ జస్ట్ టెస్టింగ్ purpose. Okay, so purpose just create. ఓకే, ఇప్పుడు డెమో వర్షన్ అనేది క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే, అలానే పైస్పార్క్. సో ఇప్పుడు దాకా మనం చూసింది పైథాన్ నోట్బుక్స్. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు పైథాన్ నోట్బుక్స్ కదా ఇది. సో పైథాన్ నోట్బుక్స్ అలానే మనకి పైస్పార్క్ నోట్బుక్స్లో కూడా హిస్టరీ ఉందన్నమాట. ఓకే, కాకపోతే సో ఓన్లీ ఒకటి మాత్రమే ఉందన్నమాట. ఓకే, మీరు చూసుకుంటే దాని తర్వాత అలానే టీఎస్క్యూఎల్ నోట్బుక్స్లో కూడా ఉందా లేదా చెక్ చేస్తాను. మనకి ఇప్పుడు ఏం కావాలంటే సో వేర్ హౌస్ ఓపెన్ చేద్దాం. సో నేనైతే చెక్ చేయలేదు టీఎస్క్యూఎల్ నోట్బుక్స్లో ఉందో లేదనేది. బట్ ఏంటంటే సో పైథాన్ యాజ్ వెల్ as పైస్పార్క్ 2 ఏరియాస్లో అయితే చెక్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సో గో టు టీఎస్క్యూఎల్ నోట్బుక్స్. నోట్బుక్ ఇనిషియలైజ్ అవుతుంది. ఓకే, ఐ థింక్ చూడండి ఇక్కడ కూడా ఉందన్నమాట. ఓకే, సో సో ఎవ్రీవేర్ అనమాట. అంటే నోట్బుక్స్ ఎక్కడైతే ఉంటాయో వెదర్ ఇట్ ఈస్ పైస్పార్క్ కావచ్చు, పైథాన్ కావచ్చు, టీఎస్క్యూఎల్ నోట్బుక్స్ కావచ్చు. సో ప్రతి దాంట్లో కూడా మనకి హిస్టరీ అండ్ కామెంట్స్ అలానే $4 రన్ ఓన్లీ ADTU ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఓకే, ఐ థింక్ ఇది ఈ రోజే రిలీజ్ చేశారు, బట్ నిన్న రిలీజ్ చేశారు. నేనైతే నోటీస్ చేయలేదు, కానీ ఇప్పుడే నేను అబ్జర్వ్ చేశాను అనమాట. ఓకే, అట్లీస్ట్ ఒక ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో నేను రికార్డింగ్ చేస్తున్నాను. బట్ డీటెయిల్గా మీకు ఫర్దర్గా గోయింగ్ ఫార్వర్డ్ నేనైతే ఏంటి ఎలా రీస్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.